గైస్ రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి 'ఆహాలో' 'నమో' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో టూర్ కోసమని ఒక ఫారెస్ట్‌లోకి వెళ్తూ రూట్ తప్పిపోయి చూడకూడని ఒక ఇన్సిడెంట్‌ని చూసి అక్కడుండే ఆదివాసులకు దొరికిపోతారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆదివాసులకు దొరికిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, పర్సనల్‌గా నాకైతే ఈ మూవీ నచ్చలేదండి. బట్ ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఇంకే మూవీస్ కూడా చూడడానికి లేవు అని అనుకున్నప్పుడు దీన్ని ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో చూపించిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్‌గా సూపర్బ్ ఉన్నాయనే చెప్పాలి. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా మనం ఆ ఫారెస్ట్‌లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్‌గా చేసిన ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే అల్లరి అండ్ కామెడీ అయితే చాలా బాగున్నాయన్నమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో బీజిఎం కూడా చాలా బాగుంది. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్లో అసలు ఈ మూవీకి నమో అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని చెప్పే డీటెయిలింగ్ కూడా సూపర్ ఉందనే చెప్పాలి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ నెరేషన్ అయితే చాలా వీక్గా ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఈ మూవీ వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టుగానే ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనలో అస్సలు ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయదన్నమాట. అలాగే ఇందులో ఆదివాసుల గెటప్స్, వాళ్ళ గుడిసెలు, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్లు ఇవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా పిచ్చ కామెడీగా ఉన్నాయనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో నక్సలైట్స్ని అండ్ మెయిన్ విలన్స్ని కూడా చాలా కామెడీగా చూపించేశారన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సాంగ్స్ ఏం బాలేవు అండ్ అక్కడక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కూడా స్టోరీకి అస్సలు సింక్లో రావన్నమాట. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ నమో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్సనల్గా నాకైతే నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.